జనరల్గా మార్కెట్ అనేది ఏంటంటే 3 ఫేసెస్లో బుల్ రన్ ఉంటుంది. ఒకవేళ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్రియేట్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి కూడా కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ ఈ యొక్క హై అనేది బ్రేక్అవుట్ జరిగితే మనం ఇది సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అంటాం. అయితే ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది ఎంత లెందీగా ఉంటే అంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది జరిగే అవకాశం ఉందన్నమాట. సో ఎనీహౌ మార్కెట్లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో దీన్ని మనం ఫేజ్ 1గా కన్సిడర్ చేస్తాం. దాని తర్వాత ఎక్స్టెండ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్మాల్ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది, స్మాల్ కరెక్షను, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ర్యాలీ అనేది స్టార్ట్ చేస్తుంది. సో దీన్ని ఫేజ్ 2 అంటాం. మళ్ళీ అగైన్ కంట్రాక్షన్ జరుగుతుంది, అక్కడి నుంచి మూవ్ అవుతుంది. ఎనీహౌ మనకేంటంటే దగ్గర 3 ఫేజెస్ దాకా మార్కెట్ బుల్ రన్లో కంటిన్యూ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మార్కెట్లో కన్సోలిడేషన్ తీసుకుంది, ఇయర్లీ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడ ఏంటంటే కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అనే దానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇక్కడ కన్నా బ్రేక్అవుట్ అనేది జరిగిందంటే మనకి సిగ్నిఫికెంట్ మూవ్ అనేది మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది. అటువంటి పర్టికులర్ స్టాక్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్. సో డిక్సన్ టెక్నాలజీస్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి మంత్లీ టైం ఫ్రేమ్. సో ప్రీవియస్గా ఏంటంటే మనకి 891 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి కూడా ఫేజ్ 1లో ఎక్స్పాండ్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఎక్స్పాండ్ అంట. దాని తర్వాత ఏంటంటే కాంట్రాక్షన్ తీసుకుంది, లోవర్ లో ఫార్మేషన్స్, బట్ ట్రెండ్ అయితే డౌన్ కాదు. ఫేజ్ 1లో ఎక్స్పాన్షన్ అయింది, దాని తర్వాత కాంట్రాక్షన్ అనేది తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వడానికి రెడీగా ఉంది. అండ్ మనం ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో దీన్ని కన్వర్ట్ చేద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇది మనందరి ఫేవరెట్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూడండి, 4709, రౌండ్గా ఏంటంటే 710 అనుకోవచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్, బ్రేక్అవుట్, సపోర్టు, మళ్ళీ బ్రేక్ డౌను, దాని తర్వాత రెసిస్టెన్స్. మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే ఈ యొక్క నంబర్ దగ్గర ప్రైస్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ 4709, దాని తర్వాత మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ అనేది రావడం జరిగింది. ఎనీహౌ ఈ యొక్క లెఫ్ట్ హిస్టరీని మనం మర్చిపోతే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెసిస్టెన్స్ 1 2 3 4 5, అంటే మార్కెట్ 5 టైమ్స్ అనేది ఒకటే లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకుందనమాట. ఆ లెవెల్ వచ్చేసరికి 4710 అనుకుందాం రఫ్గా. ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే సిగ్నిఫికెంట్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి ఈవెన్ ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ లైన్ కూడా ఆల్రెడీ బ్రేక్అవుట్ జరిగింది, రీటెస్ట్ కూడా జరిగిందనమాట. ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగిన లెవెల్ వచ్చేసరికి 4000 లెవెల్స్ రఫ్గా. అక్కడ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంది. బట్ ఈసారి ఏంటంటే స్వాలోగా మనకి రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. 1 2 3 4 5 6 దగ్గర 6 వీక్స్ అనేది రిట్రేస్మెంట్ తీసుకుంది. ఈ యొక్క హై అండ్ లో అనేది మార్క్ చేసుకుంటే ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో వీక్లీ క్యాండిల్, ఇది స్ట్రాంగ్ వీక్లీ క్యాండిల్. లోపల ఏంటంటే మనకి దగ్గర 6 to 7 క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగింది. ఈ యొక్క వీక్లీ బ్రేక్అవుట్ జరిగినా సరే మనకేంటంటే సిగ్నిఫికెంట్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్రెడీ వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి సాలిడ్ క్యాండిల్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది. చూడండి ఈ యొక్క పాయింట్ని మనం కనెక్ట్ చేస్తూ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే ఈ యొక్క పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ జరిగింది. అండ్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ దాకా పుల్ బ్యాక్ అయితే తీసుకుంది. పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం మనకి ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 4709 అనమాట. ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే మనకేంటంటే అక్కడ నుంచి షార్ప్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే ఇనీషియల్గా ఏంటంటే మనం ఈ యొక్క క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి నెక్స్ట్ బిగ్గర్ టైం ఫ్రేమ్లో టార్గెట్ వచ్చేసరికి 6260 అనమాట. సో ఈ యొక్క స్టాక్ ఏంటంటే మనం రెడార్లో పెడదాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎస్పెషల్లీ 4710 దాటగానే ఏంటంటే ఇంట్రాడేలో ట్రిగ్గర్ అనేది చేద్దాం ఫ్యూ క్వాంటిటీ, ఎందుకంటే పెద్ద స్టాక్ కాబట్టి వైల్డ్గా మూవ్ అవుతుంది, గమనించండి. సో ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ఏంటంటే అలర్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. నిన్న నేను వీడియోలో అప్డేట్ చేశాను అలర్ట్స్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి ధన్య అకౌంట్లో, ఒకసారి ఆ వీడియో అనేది చూడండి. సో ఏంటంటే మనం ఈ యొక్క స్టాకు క్రాస్ ఓవర్ అయ్యేటప్పుడు మిస్ అవ్వకుండా ఉంటాం అనమాట. ఎనీహౌ దాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే డిక్సన్ టెక్నాలజీస్. ప్రస్తుతానికైతే పాజిటివ్ వ్యూతో ముందుకెళ్దాం. మరొక స్టాక్ గురించి మరొక ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. ధన్యవాదాలు.